హాయ్ ఏఐ లవర్స్, మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ChatGPT 5 రీసెంట్ గా రిలీజ్ అయింది. అయితే CEO ఆఫ్ ChatGPT శామ్ ఆల్ట్మ్యాన్ గారు ఒక మాట ఇంటర్వ్యూలో అన్నారు రీసెంట్ గా. అదేంటంటే ChatGPT 5 హ్యూమన్స్ కన్నా ఎవ్రీ యాంగిల్ లో స్మార్టర్ అంటున్నారు. ఈ వీడియోలో మనం అది రియల్లీ ఎంత స్మార్టర్ అనేది మనం డిఫరెంట్ లెవెల్స్ లో ఫుల్లీ టెస్ట్ చేద్దాము. అండ్ ఆల్సో ప్రీవియస్ మోడల్స్ తో కంపేర్ చేసి ఇది బెస్టా ఓల్డ్ మోడల్ బెస్టా అనేది కూడా డిసైడ్ అవుదాం. అండ్ ఆల్సో మీకు ఈ వీడియో చూడడం వల్ల లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ టోటల్ ChatGPT గురించి వస్తుంది. అండ్ ఆల్సో మీరు ChatGPT సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా తీసుకోకూడదా అనేది కూడా అర్థమవుతుంది. మీకు ChatGPT 5 గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. సో వీడియోని ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సో మీకు ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయో సో నేను మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తుంటాను. మరి ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. So hi guys, welcome back. Let's see the differences between ChatGPT 5 and 4.0 mini. అంటే ఓల్డ్ మోడల్ కి ఇప్పుడు న్యూ మోడల్ కి డిఫరెన్సెస్ చూద్దాము. ఎందుకు ఈ ChatGPT 5 ద స్మార్టెస్ట్ అనేది కూడా చూద్దాము. అండ్ ఆల్సో రియల్లీ ఇది స్మార్టెస్టా లేకపోతే ChatGPT 4.0 కూడా బెస్టా. సో మీరు ChatGPT 5 అనేది పెయిడ్ వర్షన్ కదా. సో లెట్స్ సి. సో ఫస్ట్ మనము ChatGPT 5 ChatGPT ని ఓపెన్ చేద్దాము. మీరు గూగుల్ క్రోమ్ నుంచి అన్న ఓపెన్ చేయొచ్చు. గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి ChatGPT అని టైప్ చేస్తే ChatGPT వచ్చింది. సో అఫీషియల్ ఇది కనిపిస్తుంది కదా, ఇది ఓపెన్ చేయండి. సో వన్స్ ఓపెనింగ్ అయినాక లాగిన్ అవ్వాలి. సో ఓకే, మీరు లాగిన్ అయితే సో సేమ్ నేను యాప్ డౌన్లోడ్ చేసుకున్నా, మీరు యాప్లో కూడా చూసుకోవచ్చు, యాప్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇంకోటి ఏమంటే మీరు పీసీలో అయినా చేయొచ్చు, లేకపోతే ఏ బ్రౌజర్లో అయినా చేయొచ్చు, మొబైల్లో అయినా చేయొచ్చు. ఓకే, ఎక్కడైనా ట్రై చేయండి ఇది. సో నేను యాప్ ఓపెన్ చేస్తున్నాను, నా దగ్గర యాప్ ఉంది కాబట్టి. మీరు వన్స్ లాగిన్ అయిన తర్వాత సేమ్ ఇలానే కనిపిస్తుంది. మీరు బ్రౌజర్లో లాగిన్ అయినా కూడా అక్కడ లాగిన్ అని వచ్చింది కదా, ఇలానే కనిపిస్తుంది. సో డోంట్ వరీ. సో లెట్స్ సీ ద డిఫరెన్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది నాది ChatGPT ప్లస్ అండి. సో మీకు కావాలంటే ఇది చూసిన తర్వాత, ఈ వీడియో చూసిన తర్వాత ChatGPT 5కి అప్డేట్ కావాలా లేదా అని మీరు డిసైడ్ అయ్యి చేసుకోండి. ఓకే, సో చూస్తున్నారు కదా, ఇక్కడ లెగసీ మోడల్స్ అంటే ఓల్డ్ మోడల్స్ అన్నమాట. సో దీనికి అప్డేట్స్ ఆగిపోయి ఉంటాయి. సో 4.0, 4.1, 03, 04 మినీ ఇన్ని మోడల్స్ ఉన్నాయి కదా ఓల్డ్ మోడల్స్. ఇప్పుడు న్యూ మోడల్ వచ్చింది కదా. సో ఈ ChatGPT 5 అనేది ఎంత స్మార్ట్ అనేది ఇప్పుడు చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్తో, విత్ కంపేరింగ్ విత్ లెగసీ మోడల్ 4.0. ఏదన్నా కంపేర్ చేయొచ్చు. నేను 4.0తో కంపేర్ చేసి చూద్దాం, ఎందుకంటే ప్రీవియస్ వర్షన్ ఇదే కాబట్టి లాస్ట్. ఓకే, సో లెట్స్ సి. సో ఫస్ట్ మనం స్పీడ్ టెస్ట్ చేద్దాం. సో ChatGPT 4.0 నుంచి స్టార్ట్ చేద్దాం. సో నేను చూడండి ChatGPT 4.0 సెలెక్ట్ చేశాను ఇక్కడ. సో 4.0లో నేను ఇప్పుడు స్పీడ్ చెక్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నా కదా, నేను ఇక్కడ అది స్టాప్ వాచ్ కూడా పెట్టుకొని ఉన్నాను. సో లెట్స్ ట్రై ఒక లెవెల్ బై లెవెల్ వెళ్దాం. మన లైట్ వెయిట్ క్వశ్చన్స్తో స్పీడ్ టెస్ట్ చేద్దాం. సెకండ్ మనం ఇంకా టఫ్ క్వశ్చన్స్ ఇద్దాం. అండ్ థర్డ్ మనం డిఫరెంట్ స్టేజెస్లో దాన్ని వెరిఫికేషన్ చేద్దాం ఇలాగా. సో ఫస్ట్ లెవెల్లో చూద్దాము. ఇప్పుడు నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను, వెరీ లైట్ వెయిట్ క్వశ్చన్. సో లెట్స్ సి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను 4.0లో ఉన్నాను. అది ఫ్రీ వర్షన్ కూడా వచ్చింది. సో హౌ మెనీ. సో ఈ క్వశ్చన్ ఇచ్చి నేను వెంటనే టైమర్ స్టార్ట్ చేస్తాను. లెట్స్ సి. ఇప్పుడు అది ఏమిస్తుందో చూద్దాం. సో చూద్దాము. సో క్వశ్చన్ ఇచ్చాను, టైమర్ స్టార్ట్ చేశాను. ఓకే, సో ఎంత ఫాస్ట్గా ఇచ్చింది అది, 0.4 సెకండ్స్ కంతా ఇచ్చేసింది. ఓకే, సి. ఓకే, మనం ఇదే క్వశ్చన్ని ఓకే సో ఓకే, సో మనం ఇదే క్వశ్చన్ని ChatGPT 5లో ట్రై చేసి చూద్దాం. ఓకే, ChatGPT 5 మళ్ళీ నేను రీస్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం సేమ్ క్వశ్చన్ని ChatGPTలో 5లో కూడా అడిగి చూద్దాం. ఓకే, ఏది ఫాస్ట్ ఏది స్పీడ్గా ఉందనేది కూడా అర్థమవుతుంది. ఓకే, సో ఆటో. ఓకే, సో చూడండి, ఇప్పుడు నేను ChatGPT 5లో ఉన్నాను. ఓకే, సేమ్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే, సో చూద్దాం. సో ఇది ఎక్కువసేపు థింక్ చేస్తుంది అనిపిస్తుంది. సో చూడండి, కానీ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇచ్చింది. ఇది కూడా జస్ట్ 4 సెకండ్స్లోనే ఇచ్చింది. నేను కొంచెం స్లోగా స్టార్ట్ చేశాను. సో మీరు చూస్తున్నారు కదా టైమర్. సో కానీ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇది 4కి సంబంధించిన రిజల్ట్, ఇది 5కి సంబంధించిన రిజల్ట్. చూడండి ఎంత డిఫరెంట్ ఉంది. సో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. 95 కన్ఫర్మ్డ్ మూన్స్ అని చెప్పింది, కానీ కరెంట్లీ 97 న్యాచురల్ మూన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఏప్రిల్ 2025 అంటే లేటెస్ట్ వికీపీడియా సోర్సెస్ కూడా చూపిస్తుంది ఇది. సో ChatGPT 5 ChatGPT 4.4కి మీకు ఇప్పుడు డిఫరెన్స్ కనిపిస్తుందా ఈ క్వశ్చన్లో. సో యాజ్ ఆఫ్ మార్చ్ 2025 చూడండి. హౌఎవర్ ఓకే, మార్చ్ 2025కి 95 ఉండేటివి, అది మనకి 4.0లో మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో అది ఇప్పుడు చూడండి, ఇది ChatGPT 5లో మనకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, సేమ్ టైం పట్టింది. ఆల్మోస్ట్ దేర్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ ద స్పీడ్. ఓకే, ఈ క్వశ్చన్కి. సో ఇంకొక క్వశ్చన్ ఇలానే అడిగి చూద్దాము. సో నెక్స్ట్ నేను మరీ ChatGPT లెగసీ మోడల్ 4.0లోకి వెళ్తున్నాను. మీరు చూస్తున్నారు కదా,
స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ నేను స్క్రీన్లోకి వెళ్ళాను కదా, నెక్స్ట్ మళ్ళీ 4.0 సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడిగి చూద్దాను. ఓకే, హౌ మెనీ ప్లే స్టేషన్స్ డిఫరెంట్ అని అడుగుదాం. డిఫరెంట్ ప్లే స్టేషన్ కన్సోల్ హ్యాస్ సోనీ రిలీజ్డ్. ఇప్పుడు ఇది మనము 4.0తో అడుగుతున్నాము. సో టైమర్ని రీస్టార్ట్ చేస్తున్నాను. సో లెట్స్ సి, స్టార్ట్ చేశాను. ఓకే, సో లెట్స్ సి, సర్చింగ్ ఇన్ ద వెబ్ అని ఇచ్చింది. సో లెట్స్ సి హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్. సో అరౌండ్ 9 సెకండ్స్. ఓకే, సో అరౌండ్ 10 సెకండ్స్. ఓకే, 10 సెకండ్స్లో మనకి ఇది ఇచ్చింది ఇన్ఫర్మేషన్. సో హౌ మెనీ, ఇది 4.0. సో నెక్స్ట్ ఇప్పుడు నేను 5ని అడిగి చూద్దాం. సో సేమ్ క్వశ్చన్ నేను 5ని అడిగి అదెంత స్పీడ్గా రిప్లై ఇస్తుందో, అదెంత సోర్సెస్ అంటే ఏ సోర్సెస్ అది వెతికిస్తుందో లెట్స్ సి. సో ఇప్పుడు 4.0లో కూడా ఇది సోర్సెస్ ఇచ్చింది, ఎక్కడి నుంచి నేను తీసుకొని ఇచ్చాను అని. సో చూసారు కదా, ప్లే స్టేషన్ 5, PS1, PS2, PS3, PS4, PS5 ఇస్ ద లేటెస్ట్ కదా. ప్లే స్టేషన్ మీకు ఐడియా లేదనుకుంటే అది గేమ్స్ కోసం వాడతారు. సో హై అండ్ గేమ్స్ వాడడానికి మనం ప్లే స్టేషన్స్ యూస్ చేస్తాం మోస్ట్లీ. సో సోర్సెస్ కూడా ఇచ్చింది 4.0. ఓకే, సో లెట్స్ సి 5. మనం ఇప్పుడు ChatGPT 5 నేను ఆటో అని ఇస్తున్నాను. ఓకే, సేమ్ క్వశ్చన్, హౌ మెనీ, ఇప్పుడు 5 అడుగుతున్నాం. ఓకే, సో రీసెట్ ద టైం. అది 10 సెకండ్స్లో ఇచ్చింది 4.0 సేమ్ క్వశ్చన్కి. సో లెట్స్ సి, ఇది నాకు 7 సెకండ్స్కే ఇచ్చింది చూడండి. సో ఇది ప్రీవియస్ది నాకు 10 సెకండ్స్ పట్టింది. సో ఇది నాకు 8 సెకండ్స్కే ఇచ్చింది. ఆల్మోస్ట్ 7 సెకండ్సే పట్టింది, ఎందుకంటే నేను టైమర్ స్టార్ట్ చేయడం, క్వశ్చన్ ఎంటర్ చేయడం టైం పడుతుంది కాబట్టి. సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ టైమర్ని, స్టాప్ వాచ్ని. సో ఇది చూస్తే 7 to 8 సెకండ్స్లో ఇచ్చింది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, హ్యాండ్ హెల్డ్స్. ఓకే, అంటే చేతితో పట్టుకొని ఆడే కన్సోల్స్ ఉంటాయి అవి. హోమ్ కన్సోల్ అంటే మనం పీసీకి అటాచ్ చేసుకొని, లేకపోతే డైరెక్ట్ టీవీకి అటాచ్ చేసుకొని కూడా ఆడే కన్సోల్స్. ఓకే, సో అదర్ ప్లే స్టేషన్ టీవీ కూడా ఉందంట, ప్లే స్టేషన్ క్లాసిక్ కూడా ఉందంట. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. ఓకే, మీకు అర్థమవుతుంది కదా. సో ChatGPT 5 బేస్ చేసుకుంటే 2 సెకండ్స్ ఫాస్టర్గా ఇచ్చింది ఇన్ఫర్మేషన్. సో లెట్స్ సి, ఇంకా మనము ఇప్పుడు స్పీడ్ అర్థమైంది కదా. సో ChatGPT 5 విన్ అయింది ఇక్కడ. సో స్పీడ్తో పోలిస్తే మనకు ChatGPT 5 4.0 మినీ ఓల్డ్ కన్నా ChatGPT 5 విన్ అయింది. ఓకే, సో లెవెల్ 2కి వెళ్దాం. లెవెల్ 2 చెక్ చేద్దాం. లెవెల్ 2లో వచ్చేసి మనము టఫ్ క్వశ్చన్స్ అడిగి చూద్దాం. ఇవి సింపుల్ క్వశ్చన్స్లో విన్ అయింది ChatGPT 5 4.0ని. సో లెట్స్ సి, టఫ్ క్వశ్చన్స్ అడిగి చూద్దాం. నేనేం చేస్తున్నా, మరి 4.0లోకి వెళ్తున్నాను. ఓకే, రీస్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు నేను టఫ్ క్వశ్చన్స్ అడగడానికి ట్రై చేస్తాను. సో ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడు టఫ్ క్వశ్చన్ ఏమని అడుగుదాము. ఓకే, మేక్ మీ ఏ టెట్రిస్ గేమ్ that I can play in canvas. సో నాకు ఒక గేమ్ని ప్రిపేర్ చేయమని అడుగుతున్నాను. ఓకే, సో ఇది కోడ్ రాసి ఇది గేమ్స్ కూడా ప్రిపేర్ చేయగలదు. సో ఫస్ట్ నేను 4.0లో ట్రై చేద్దాం, ఎందుకంటే ప్రీవియస్లీ మనకు 4.0నే కోడింగ్కి వాడచ్చు అని చాలామంది చెప్పారు. ఓకే, సో ఐ కెన్. ఓకే, సో లెట్స్ ట్రై అండ్ సీ. సో ఇప్పుడు నేను 4.0లో ఉన్నాను. సో ఇప్పుడు నేను క్యాన్వాస్ మోడల్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ క్యాన్వాస్ సెలెక్ట్ చేశాను కదా, సెలెక్ట్ చేయకపోయినా పర్లేదు, మనం క్యాన్వాస్ ఇచ్చాం కాబట్టి. సో నేను ఏం చేస్తున్నాను, సో ఇప్పుడు నాకు ఒక గేమ్ని ప్రిపేర్ చేయమంటున్నాను. టెట్రిస్ అంటే తెలుసు కదా, సో తెలియకపోతే ఇప్పుడు వస్తుంది, మీరు చూడండి. ఓకే, డోంట్ వరీ. సో 4.0 మినీ. ఓకే, లెట్స్ ట్రై. సో టైమర్ స్టార్ట్ చేశాను చూడండి. సో ఇది ఇప్పుడు టెట్రిస్ గేమ్ని ప్రిపేర్ చేస్తుంది. లెట్స్ సీ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్. మీరు ఇక్కడ స్టాప్ వాచ్ని చూస్తుండండి, గమనిస్తుండండి. సో ఇది నాకు మోర్ దెన్ 100 లైన్స్ కోడ్ రాస్తుంది ఇప్పుడు. ఓకే, చూస్తున్నారు కదా కోడ్ ఎలా రాస్తుందో ఇది. సో డెవలపర్స్కి, కోడ్ డీబగ్కి చాలా ఉపయోగపడుతుంది ఇది. సో నాకు అరౌండ్ 25 సెకండ్స్, అంటే 1 సెకండ్ నేను ఇక్కడ స్టాప్ చేయడానికి టైం పట్టింది అనుకుందాం. సో 25 సెకండ్స్లో 208 లైన్స్ కోడ్ రాసింది. ఇది ChatGPT 4 మినీ. ఓకే, నేను ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు కోడ్ రాసిన తర్వాత నాకు గేమ్ని రన్ అయ్యేలాగా, ప్లేయబుల్ గేమ్ కదా నేను అడిగింది. సో లెట్స్ ట్రై, రన్ చేసి చూద్దాము గేమ్ ఎలా వస్తుందో. సో లెట్స్ ట్రై. సి, నేను రన్ చేశాను. సో వెరీ బేసిక్ ఉంది. ఓకే, సో నేను ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇది కోడ్ క్లోజ్ చేస్తున్నా. 208 లైన్స్ ఆఫ్ కోడ్ ఇచ్చి గేమ్ కూడా రన్ అయింది, చూసారు కదా. విత్ ఇన్ సెకండ్స్లో మనం గేమ్స్ కూడా రెడీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను సేమ్ క్వశ్చన్ కాపీ చేస్తున్నాను చూడండి, అంతే. మన ChatGPT 5 ప్లస్ మోడల్, లేటెస్ట్ మోడల్ని అడిగి చూద్దాం. సో ఇప్పుడు చూడండి, నాకు తెలిసి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో లెట్స్ సీ. సో థింకింగ్ లాంగర్ ఫర్ ఏ బెటర్ ఆన్సర్. ఓకే, నో ప్రాబ్లం. సో మనం టైమర్ని స్టార్ట్ చేయడం మర్చిపోయినాము. సో టైమర్ని స్టార్ట్ చేద్దాము. మీరు థాట్ ఫర్ 33 సెకండ్స్ అని చెప్పింది, కరెక్ట్. సో ఇది ఆల్రెడీ టైం అదంతా కదే ఇచ్చింది. సో లెట్స్ సి ఆ కోడ్ ఎంతసేపు రాస్తుంది. థింక్ చేయడానికి 33 సెకండ్స్ తీసుకుంది, బట్ స్టిల్ ఇట్ ఈస్ రైటింగ్ ద కోడ్. సో లెట్స్ సి ఇది ఎలా ఉంటుంది కోడ్ అనేది.
సో దానికంటే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే 4.0 మినీ కంటే మనం ఇక్కడ కోడ్ని హై లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లెట్స్ సీ అలా ఉండిద్దా ఉండదా అనేది. ఓకే, సో దీనిలో నేను చేసే ఈ క్వశ్చన్ అన్నింటిని బేస్ చేసుకొని మీరు కావాలంటే ChatGPT 5 సబ్స్క్రిప్షన్ తీసుకొని ప్లస్ మోడల్లోకి వెళ్ళండి. లేదు అంటే మీరు 4.0నే సరిపోయిద్దంటే వాడుకోండి. ప్రతి ఒక్కరికి ChatGPT 5 ఫస్ట్ వచ్చేస్తుంది. ఆఫ్టర్ సమ్ 8 to 10 క్వశ్చన్స్ ప్రాంప్ట్స్ అడిగిన తర్వాత అది నీకు ఓల్డ్ మోడల్లోకి వెళ్ళిపోతుంది. సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి. దట్స్ ఆల్. ఫస్ట్ అయితే అది నీకు ChatGPT 5 చూపిస్తుంది, డిఫాల్ట్గా ఎవరికైనా. సో నేనంటే సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కాబట్టి నాకు నేను ఎన్ని క్వశ్చన్స్ అయినా అడగడానికి ఇది యాక్సెప్టబుల్ చేస్తుంది. ఓకే, లెట్స్ సీ. సో ఇది స్టిల్ రైటింగ్. సో ఇది ChatGPT 5 అడుగుతున్నాం. 4 ఆల్రెడీ చూసాం రెస్పాన్స్. సో ChatGPT 5 అడుగుతున్నాం. సో అది ChatGPT 4 వచ్చి 208 లైన్స్ ఆఫ్ కోడ్ ఇచ్చింది. గేమ్ కూడా చూసాం కదా మనం ఆడి. సో నౌ ఇది చూద్దాం. స్టిల్ ఇట్ ఈస్ రైటింగ్. 198 లైన్స్ రాసింది ప్రస్తుతానికి. లెట్స్ సీ. సో మీరు ఈ వీడియో మీకు స్లోగా అనిపించిందంటే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ కూడా చూడొచ్చు మీరు. సో ఈ కోడ్ అంతా మీరు చదవలేరు కదా, చూడాల్సిన పని కూడా లేదు. సో అది 208 లైన్స్ ఇస్తే ఇది చూడండి, ఆల్మోస్ట్ 259లో ఉంది ఇప్పుడు. ఓకే 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 సో ఇది ఇంకా కొంచెం బాగా రాస్తుంది కోడ్. ఓకే, లెట్స్ సీ. ఓకే, సో 382 లైన్స్ ఆఫ్ కోడ్ ఇచ్చింది. ఓకే, 382 లైన్స్ అది 208 లైన్స్. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం గేమ్ రన్ చేసి. ఇక్కడ చూసినా కదా టాప్ రైట్లో రన్ కోడ్ అని ఉంది కదా, జస్ట్ నేను రన్ కోడ్ అని ఇస్తాను. సో ఇక్కడ చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది గేమ్. వావ్, చాలా అమేజింగ్ ఉంది. చూడండి ఇక్కడ చూడండి ఎలా ఆడాలని కూడా చూపిస్తుంది ఇక్కడనే. సో మీకు కావాలంటే ఇక్కడ కూడా చూపిస్తుంది. చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. సో ఖచ్చితంగా ఇక్కడ ChatGPT 5 విన్ అయింది. ఓకే, అది కాక మీరు చూస్తున్నారు కదా, నేను AI యూస్ చేసుకుని విత్ ఇన్ సెకండ్స్లో నెంబర్ ఆఫ్ గేమ్స్ ప్రిపేర్ చేస్తున్నాను. విత్ ఇన్ సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనము గేమ్స్ కూడా ప్రిపేర్ చేయొచ్చు. మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీరు ఎలాంటి గేమ్స్ ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి. మీరు కావాలంటే ప్యాక్ మ్యాన్ ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ కాకుండా మంచి పెద్ద కూడా ట్రై చేసి చూడండి. ఓకే, సో చూస్తున్నారు కదా, స్కోర్ కూడా వస్తుంది. సో స్కోర్ కూడా 245. ఇక్కడ చూసినా కదా స్కోర్ వస్తుంది, లెవెల్స్ వస్తుంది. హార్డ్ డ్రాప్, హోల్డ్. ఓకే, హార్డ్ డ్రాప్ కొడితే స్ట్రైట్ పడుతుంది. ఓకే, ఇది చూస్తున్నాను కదా, ఇలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. నేను మౌస్తో కూడా చేసుకోవచ్చు, లేదా యారోస్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో కంట్రోల్స్ అన్ని ఇక్కడ ఇచ్చింది చూడండి. సో ఇప్పుడు చూసారా ChatGPT 5 ఎంత అడ్వాన్స్డ్ ఉందో దీంట్లో. సో ఖచ్చితంగా ఇక్కడ ChatGPT 5 విన్ అయింది. ఓకే, సో నేను స్టాప్ చేస్తున్నాను. ఇంకొకటి ఏదైనా మంచి టఫ్ క్వశ్చన్ అడిగి చూద్దాం. ఇలాంటి గేమ్దే ఇంకా టఫ్ క్వశ్చన్ అడిగి చూస్తాను. సో అగైన్ నేను 4.0కి వెళ్తున్నాను. సో ఈసారి చాలా టఫ్ క్వశ్చన్ అడిగి చూడాలనుకుంటున్నాను. లెట్స్ సీ. సో ఫస్ట్ 4.0 సెలెక్ట్ చేశాను, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు నేను క్రియేట్ ఏ ఫుల్లీ. ఓకే, చూసాను కదా నేను ఎంత టఫ్ క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు లెట్స్ సీ. ఈ టఫ్ క్వశ్చన్ సూపర్ హీరోస్ ట్రాన్స్ఫర్. సో 4.0 మీన్ అడిగి చూద్దాం ఈ క్వశ్చన్. సో ఇది కోడ్ రాస్తుంది ఇప్పుడు. సో కోడ్ రాసి నాకు ఒక గేమ్ కావాలి, ఫుల్లీ ప్లేయబుల్ గేమ్ ఆఫ్ చెక్కర్స్ వేర్ ఈచ్ పీసెస్ నాకు మార్వెల్ హీరోస్తో ఉండాలి. సో లెట్స్ సీ అవుట్పుట్ మీకు చూస్తే అర్థమైపోయింది. సో హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ అనేది కూడా చూద్దాము మనము. సో మార్వెల్ చెక్కర్స్ గేమ్. ఓకే, స్టార్టెడ్ రైటింగ్ కోడ్ HTML ఫైల్. లెట్స్ సీ. సో 30 సెకండ్స్ తీసుకుంది అనుకుందాం. 135 లైన్స్ ఆఫ్ కోడ్ ఇచ్చింది అంతే. సో చూడండి, కీ ఫీచర్స్ ఈచ్ పీస్ ఇస్ ఏ మార్వెల్ హీరో. ఓకే, PNG స్ప్రైట్, ఐరన్ మ్యాన్, థార్, హల్క్ ఎక్సెట్రా. లెట్స్ సీ రన్ అండ్ సీ. మనం రన్ చేసి చూద్దాం. సో అలా. సో మీరు చూస్తారు కదా, నాకు ఇక్కడ ఏం కనిపిస్తలేదు. నాట్ ప్రీవ్యూవర్ కోడ్. చూడండి ఇక్కడ ఎర్రర్ అని వచ్చింది. ఇప్పుడు టాప్ రైట్ కాకుండా బాటమ్ రైట్లో మీరు చూస్తున్నారు కదా ఎర్రర్ అని వస్తుంది. సో ఇంత టఫ్ క్వశ్చన్ని 4.0 హ్యాండిల్ చేయలేకపోతుంది. లెట్స్ సీ ఫిక్స్ బగ్ అని కొడదాం. సో నేను చెప్పాను కదా మనం డీబగ్ కూడా చేయొచ్చు మనం ఇచ్చిన కోడ్ని అని కూడా. సో డెవలపర్స్ కూడా ఇది యూజ్ అవుతుందని. లెట్స్ సీ నేను డీబగ్. సో ఫిక్స్డ్ అనింది. సో ఫిక్స్ చేసింది అనింది. లెట్స్ రన్ అండ్ సీ అగైన్. చూడండి అప్పుడే కోడ్ కూడా ఇంక్రీజ్ అయింది, లైన్స్ కూడా రన్నింగ్ కోడ్. సో
సో ఓకే, నేను ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ఇది 4.2లో. మీరు కూడా ట్రై చేసి చూడండి, నేను టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. సో నేను ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను. సో సేమ్ క్వశ్చన్ మనము 5 అడిగి చూద్దాం, ChatGPT 5 లేటెస్ట్ వర్షన్ అడిగి చూద్దాము. ఓకే, సో సేమ్ క్వశ్చన్ని మనము ChatGPT 4.0లో అడిగి చూసాము, ఫెయిల్ అయింది. సో ఎర్రర్స్ వచ్చింది, ఫిక్స్ బగ్ క్రియేట్ చేసి అన్ని ఇచ్చాను, కానీ నాకు ఏం ఆన్సర్ ఇవ్వలేదు అది. మీరు కూడా ఇక్కడ 56 అని పడింది. సో మేబీ దట్ ఈస్ ద రీజన్, ఆర్ ఐ డోంట్ నో, నాకు కూడా అంత ఐడియా లేదు, అది రీజన్ అయిండదు. ఓకే, సో నేను ఇప్పుడు ChatGPT 5 లేటెస్ట్ వర్షన్ని ఇస్తున్నా. ఓకే, ఇక్కడ మనము సేమ్ క్వశ్చన్ని ఇచ్చి ట్రై చేద్దాం. ఓకే, సో లెట్స్ సీ. సో అది 32 సెకండ్స్ తీసుకుంది, బట్ ఎర్రర్ ఇచ్చింది. సో ఫిక్స్ బగ్ చేసి ట్రై చేశాను, కానీ అది నాకు లోడ్ అవుతూనే ఉంది, టేకింగ్ టైం. సో అందుకే మీరు ట్రై చేయండి అని చెప్తున్నాను. సో లెట్స్ సీ ద విత్ ChatGPT 5 లేటెస్ట్ అండ్ ద స్మార్టెస్ట్ వర్షన్. ఓకే, సో ప్లానింగ్, చెక్కర్స్, గేమ్ ఇంప్లిమెంటేషన్, వెరీ గుడ్. సో చూడండి, సో ఇది ఆల్మోస్ట్ ఇచ్చింది, ఇది రాస్తుందో అర్థం కావట్లే. ఓకే, ఇది రాస్తుంది, కోడ్ రాస్తుంది, స్టిల్ రాస్తుంది. ఓకే, సో 1 minute థింక్ చేసింది, 1 minute పైననే థింక్ చేసింది. సో ఆల్మోస్ట్ 1.5 minute పైన థింక్ చేసి, సో ఇప్పుడు కోడ్ రాస్తుంది. ఓకే, సో 4.0లో రాసిన కోడ్ని రీప్లేస్ చేస్తుంది ఇది. యాక్చువల్లీ న్యూగా రాస్తుంది, సో ఇక్కడ ఎందుకో రీప్లేస్ చేస్తుంది, బట్ డోంట్ వరీ. సో ఎనీథింగ్ ఈజ్ ఫైన్. మనకు కావాలంటే మళ్ళీ ఆ క్వశ్చన్ 4.0లోకి వెళ్ళి అడిగినా కూడా మరి మనకు వస్తుంది కదా, దట్స్ ఇట్ కదా. సో ChatGPT 5లో ఇప్పుడు చూద్దాం ఇది ఎంత స్మార్టెస్ట్ అనేది. లెట్స్ సీ. సో బట్ నేను చెప్పేది ఏంటంటే వితిన్ 5 minutes ఆర్ వితిన్ 2 minutes మనం ఒక గేమ్ క్రియేట్ చేయగలుగుతున్నాం. అంటే ఎంత అప్డేటెడ్ ఉంది ఏఐ అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుందా? సో ఖచ్చితంగా ఏఐ ఇస్ ద ఫ్యూచర్, దేర్ ఈజ్ నో గోయింగ్ బ్యాక్. ఓకే, సో మీరు ఏఐ అనేది వెళ్ళిపోతుంది అది ఇది అనుకుంటే అది జరగదు. ఖచ్చితంగా ఏఐ విల్ రీప్లేస్ మెనీ జాబ్స్ అండ్ ఆల్సో ఏఐ విల్ ఫైండ్ ఎ వే. అది ఖచ్చితంగా గ్రో అవుతూనే ఉంటుంది. ఓకే, సో మనం దాంతో పాటు ఎదగాలి, అంతే, అప్డేటెడ్గా ఉండాలి, అదే నేను చెప్పేది. సో ఇలాంటి చూడండి, ఇది ఎంత అడ్వాన్స్డ్ ఉంది. ఎంత టఫ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఇది కోడ్ రాస్తుంది చూడండి. డెవలపర్స్కి ఎంత ఉపయోగపడుతుంది, వాళ్ళు రాసిన కోడ్ని అప్లోడ్ చేసి కూడా మనం డీబగ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఎనీ ఎర్రర్స్ ఉన్నా కూడా చూసుకోవచ్చు, ఎక్కడ ఎర్రర్ వచ్చింది అని కూడా ఇది ఫైండ్ అవుట్ చేసి రన్ చేసి మనం కోడ్ని ఎర్రర్ని కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే, సో చూడండి, అది ఎక్కడో 100 lines సంథింగ్ ఎంత ఇచ్చింది కదా. సో ఇది చూడండి 300 lines ఆల్మోస్ట్ వెళ్తుంది, 288, 290. ఓకే, సో ఇంత టఫ్ క్వశ్చన్ కాబట్టి నాకు పెద్ద కోడే రావాలని నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ 4.0 ఇవ్వలేకపోయింది. కానీ ఆ మోడల్ కానీ చూసారు కదా 397 ఇచ్చింది. ఓకే, సో ఇట్ టుక్ అరౌండ్ 5 minutes. 5 minutesలో నేను అన్నాను కదా గేమ్ మనం ప్రిపేర్ చేయొచ్చు అని. సో చూసారా, సో క్విక్ టిప్స్ కూడా ఇస్తుంది ఎలా ఆడాలి అని. డూ యూ వాంట్ అమెరికన్? సో లెట్స్ రన్ చేసి చూద్దాం ఫస్ట్ మనం. ఐ ఆల్సో ఫిక్స్డ్ ఇమేజ్ లోడింగ్ క్రాష్. ఓకే, ఐ హ్యావ్ కోడ్ ఫుల్లీ ప్లేయబుల్. ఓకే, సి ఇది ఏమంటుంది తెలుసా? ఓకే, ఐ హ్యావ్ రిటర్న్ యువర్ ఓకే, సో ఇది రూల్స్ ఇచ్చింది, అన్నీ ఇచ్చింది, మౌస్ అండ్ టచ్ కంట్రోల్ అండ్ ఐ ఆల్సో ఫిక్స్డ్ ఇమేజ్ లోడింగ్ క్రాష్. సో ఇది రాసేటప్పుడు కోడ్ని అదంతకదే అదంతకదే ఫిక్స్ చేసుకుంటూ రాస్తుంది అన్నమాట. ఓకే, చెక్ చేసుకుంటూ ఫిక్స్ చేసుకుంటూ రాస్తుంది. సో నేను ఇప్పుడు కోడ్ రన్ చేసిన ఇక్కడ టాప్ రైట్లో చూస్తున్నాను కదా రన్ కోడ్, ఇది చూడండి ChatGPT 5, ChatGPT 4 ఆల్రెడీ చూసాము. సో లెట్స్ సీ ఇన్ ChatGPT 5 ఇక్కడ కూడా ఎర్రర్ వచ్చింది. లెట్స్ ఫిక్స్ ద బగ్. So all said, I fixed the gradient crash resolving CSS variables before using them. Okay, so నేను అగైన్ ఇప్పుడు రన్ చేసి చూస్తాను. లెట్స్ సి. సో ఓకే, చూడండి వచ్చింది కదా గేమ్, చూసారా? సో ఇప్పుడు చెప్పండి ChatGPT అనేది పవర్ఫుల్ కదా? ఓకే, సో చూసాను కదా, ఇప్పుడు నేను క్లిక్ చేశాను చూడండి. సో ఇది చూడండి మూవ్ అవుతుంది. సో గేమ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, నాకు ఈ గేమ్ అయితే ఐడియా లేదు, నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు చూడండి వీడియో ఇక్కడికి వెళ్తుంది, హల్క్, క్యాప్, తారు. సో ఇది చూడండి సక్సెస్ఫుల్గా అయింది, వర్క్ అయింది కదా.
సో ఓకే, మీకైతే అర్థమైంది కదా, గేమ్ అయితే రన్ అవుతుంది చూడండి. సో ChatGPT-5 ఖచ్చితంగా ఇక్కడ విన్నర్ అని చెప్పొచ్చు. సో ChatGPT-4 ఎర్రర్ ఇచ్చింది, ChatGPT-5 చూసారు కదా, నేను కావాల్సిన గేమ్ని ఇప్పుడు ప్రిపేర్ చేశాను, చెకర్స్ గేమ్ని. సో మీరు ఆడి కూడా చూపించాను, వర్క్ అవుతుంది వితౌట్ ఎర్రర్. సో ChatGPT-5 ఈజ్ ఖచ్చితంగా పవర్ఫుల్ అండ్ ద స్మార్టెస్ట్. సో మీరు ఇలాంటి టఫ్ క్వశ్చన్స్ కానీ టఫ్ టాస్క్ కానీ చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా ChatGPT-5ని యూజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడు లెవెల్ 3లోకి వెళ్దాము. సో లెవెల్ 3లో మనం ఇక్కడ హెలూసినేషన్ చెక్ చేద్దాం. అంటే కొన్నిసార్లు నేను హెలూసినేషన్ ChatGPT అవుతుందని ఒక షార్ట్ కూడా చేశాను, అది ఎలా అవుతుంది అనేది నేను చూపిస్తాను చూడండి. సో నేను ChatGPT 4.0లోకి వెళ్తున్నాను ఫస్ట్. సో సమ్ టైమ్స్ ఏం చేస్తుందంటే ఇది అది చెప్పిన ఆన్సర్ అది రైట్ అని ఫీల్ అవుతుంది. సో హెలూసినేషన్ అదంతా కదే, నేను చెప్పింది కరెక్ట్, నేను చెప్పింది కరెక్టే అని ఫిక్స్ అయిపోతుంది. కానీ అది రాంగ్ కూడా ఉండొచ్చు కొన్నిసార్లు. అందుకే మనం అప్పుడప్పుడు ఏం చేస్తాము, డబుల్ టైం చెక్ చేసుకుంటాం మనం ఫ్యాక్ట్స్ని. సో అంటే మెయిన్గా ఫ్యాక్ట్స్లో హెలూసినేషన్ చేసుకుంటుంది ఇది. సో పెట్టుకున్నాను లెగసీ మోడల్. సో లెగసీ మోడల్ అంటే ఏం లేదు, ఓల్డ్ మోడల్ వేర్ అప్డేట్స్ ఆర్ స్టాప్డ్. ఓకే, ఫర్ దట్ మోడల్. ఓకే, సో నెక్స్ట్ మనం ఇప్పుడు హెలూసినేషన్ అనేది ఏంటో చూద్దాము. సో హౌ మెనీ hours are there in Raspberry? So let's see. So 3, one in the middle, one in the then are you correct? Can you recheck? సో 3 hours ఉన్నాయని చెప్పింది ఈ స్పెల్లింగ్, రాస్బెరీ అనే స్పెల్లింగ్లో నేను ఎన్ని hours ఉంటాయి 4.0. లెట్స్ సి, అది కరెక్ట్ అని అడుగుతున్నాను, దాన్ని రీక్వెషన్ చేస్తున్నాను. ఎస్, డబుల్ చెక్. సో దెర్ ఆర్ 3. ఎస్, సో ఎస్, దెర్ ఈస్ ద కరెక్ట్ నెంబర్. నో, యు ఆర్ రాంగ్. కెన్ యూ రీచెక్ అగైన్? నేను ఏం చేస్తున్నాను, దాన్ని కొంచెం డిఫరెంట్గా టార్చర్ చేస్తున్నాను. సో పర్ఫెక్ట్గా ఇచ్చింది. సో ఇక్కడ ఇది హెలూసినేషన్ ఏమీ అవ్వట్లేదు. సో ఈ క్వశ్చన్లో ఇది పర్ఫెక్ట్గానే ఆన్సర్ ఇచ్చింది. సో నేను ఇంకో క్వశ్చన్ అడిగి చూద్దాం. ChatGPT 4.0లోనే నేను ఇంకో క్వశ్చన్ కూడా అడిగి చూస్తాను. ఓకే, సో డిఫరెంట్ క్వశ్చన్ అడిగి చూద్దాం. ఈ క్వశ్చన్కి పర్ఫెక్ట్గానే ఆన్సర్ ఇచ్చింది ChatGPT 4.0. సో ఇంకా నేను ChatGPT 5.0లో కూడా అడగలేదు, అడుగుతాను. ఓకే, సో లిస్ట్ 10 ఫ్యాషన్ యాక్సెసరీస్ మేడ్ బై ద కార్ బ్రాండ్స్. ఓకే, సో చూడండి ఈ క్వశ్చన్ చూడండి, దట్ ఆర్ అవైలబుల్ పర్చేజ్. ఓకే, సో లిస్ట్ 10 ఫ్యాషన్ యాక్సెసరీస్ మేడ్ బై కార్ బ్రాండ్స్ దట్ ఆర్ అవైలబుల్ ఫర్ పర్చేస్. సో చూస్తున్నారు కదా, ఇది 10 ఫ్యాషన్ యాక్సెసరీ కార్ బ్రాండ్స్ అంటే మెర్సిడీస్ కానీ లేకపోతే ఫెరారీ కానీ లేకపోతే టొయోటో, ఇవి కూడా ఉండొచ్చు. టొయోటో కార్ బ్రాండ్స్ ఫ్యాషన్ యాక్సెసరీస్ తయారు చేశాయి అనుకుందాం. సో అవి పర్చేస్ కున్నాయా, నాకు అది నువ్వు సెర్చ్ చేయి. నేను ChatGPT 4.0 అడుగుతున్నా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. సర్చింగ్ ఇన్ ద వెబ్ ఉంటుంది. సో ఎస్ ఆర్ నో అనేది చూద్దాం. ఓకే, సో ఆ ఫ్యాక్ట్స్ చెక్ కూడా రీచెక్ కూడా చేద్దాం మనం బ్రౌజర్స్ ఓపెన్ చేసి. సర్చింగ్ ఇన్ ద సో ఓకే, పర్ఫెక్ట్. సో హియర్స్ 10 ఫ్యాషన్ యాక్సెసరీస్ క్రాఫ్టెడ్ బై రినోడ్ కార్ బ్రాండ్స్. చెప్పాను కదా, ఇది చూడండి, పూమా, BMW స్పోర్ట్స్ క్యాప్ ఉంది, 1999 ఉంది. సో హోండా కీ చైన్ ప్రొడక్ట్స్ ఇండిపెండెంట్లీ. సో ఇది నేను నమ్మను, ఇది చూడండి 149 ఉంది. హోండా కార్ కీ చైన్స్ తయారు చేసిందా? లైక్ ఇది హోండా ప్రిపేర్ చేసిండదు. ఎందుకంటే నేను చెప్తున్నాను చూడండి, హోండా ప్రిపేర్ చేసేది 149కి ఉండదు, అది కూడా ఏదో సుబేక్ష అని ఉంది. సో నేను ఇది ఏం చెప్తున్నా అంటే ఇది ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇది ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఎవరెవరో ఉన్నారు. సో నేను ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో కూడా విజిట్ చేసి చూద్దాము. సో టెక్ ఫ్యాషన్ హోండా కారు. సో ఇది నాట్ డిజైన్డ్ బై హోండా. సో సమ్వన్ ఎవరో ప్రైవేట్గా చేశారు అంతే. ఓకే, సో చూసారు కదా, ఇది ఇక్కడ కొంచెం రాంగ్గా ఇచ్చింది ఇన్ఫర్మేషన్ ChatGPT 4.0. సో నేను సేమ్ క్వశ్చన్ ChatGPT 5ని కూడా అడగాలనుకుంటున్నాను. సో ఫస్ట్ మనం ChatGPT 5లోకి వెళ్దాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ChatGPT 5ని క్వశ్చన్ అడుగుతున్నాను. సో లెట్స్ సి, రెస్పాన్స్ స్పీడ్గా ఉంటుంది, బట్ ఆల్సో ఇది కూడా కొంచెం రాంగ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిద్దా, కరెక్ట్గానే ఫుల్లీ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చిద్దా? లెట్స్ సి. సో హోండా కీచైన్ అనేది అక్కడ లేదు. సో 4.0 ఒక చోట రాంగ్గా ఇచ్చింది. సో లోగో కీచైన్ విత్ లాకింగ్ హుక్, ఇది ప్రైవేట్ బ్రాండ్, ఎవరో హోండాని యూజ్ చేసుకొని అది ప్రిపేర్ చేశారు. సో ChatGPT 5లో చూద్దాం, సేమ్ ఆన్సర్ ఇచ్చిందంటే ChatGPT 5 కూడా అంత పర్ఫెక్ట్గా ఆన్సర్ ఇవ్వలేదు ఈ హెలూసినేషన్ లెవెల్ 3లో అనేది. ఓకే,
ఓకే. సో చూడండి, ఇది పర్ఫెక్ట్గా ఇచ్చింది. సో చూడండి ఇప్పుడు చూడండి పార్షే, ఇది కరెక్ట్. ఎందుకంటే అవి పెద్ద పెద్ద కార్ డిజైన్, పెద్ద పెద్ద కార్స్ ఖచ్చితంగా కాస్ట్లీ ఉంటాయి ప్రోడక్ట్స్ అవి డిజైన్ చేస్తే. సో ఇది పర్ఫెక్ట్గా ఇచ్చింది. సో చూడండి, సో ఇక్కడ కూడా ChatGPT 5 కొంచెం బాగా ఇస్తుంది డిజైన్స్, బట్ ఫుల్లీ కంప్లీట్లీ ట్రూ ఇన్ఫర్మేషన్ ఇస్తుందో లేదా చూద్దాం. హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్, ఓకే, లేదు హార్లీ డేవిడ్సన్ కార్ థీమ్ కూడా స్టీరింగ్ కవర్స్. నాకు ఇది ఎందుకో ఇది అనిపిస్తుంది, ఇది మిస్ఇన్ఫర్మేషన్ అనిపిస్తుంది. లెట్స్ సి అది రియలా కాదా. ఓకే, సో ఇమేజెస్ ఇచ్చింది. సో బట్ ఎక్కడే కానీ హార్లీ డేవిడ్సన్ కంపెనీ ఓపెన్గా నేనే డిజైన్ చేసిన అని చెప్పలేదు. సో నేను ఈ హెల్యూసినేషన్ లెవెల్ 3లో బోత్ ఒకటే ర్యాంక్ ఇస్తున్నాను. ChatGPT 4కి ఒకటే ర్యాంక్ ఇస్తున్నాను, 4.0కి ChatGPT 5 కూడా ఒకటే ర్యాంక్ ఇస్తున్నాను. సో ఇక్కడ నాకు పెద్ద డిఫరెన్స్ ఏమని కనిపించలేదు. నాకు స్పీడ్లో లెవెల్ 1లో డిఫరెన్స్ కనిపించింది, ChatGPT 5 విన్ అయిందని చెప్పాను. లెవెల్ 2లో కూడా నాకు డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ కనిపించింది. టఫెస్ట్ క్వశ్చన్స్లో ChatGPT 5 విన్ అయింది. కానీ ఇక్కడ ChatGPT ఈ క్వశ్చన్స్ అంటే వెబ్లో నాకు ఇట్లా హెల్యూసినేట్ అయ్యే క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మటుకు ChatGPT 4 and 5 ఆల్మోస్ట్ సిమిలర్ అనిపించింది నాకు. సో ఇది ఓకే. సో మనం నెక్స్ట్ ఇంకోటి అడిగి చూద్దాము. సో నేను ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, అదేంటంటే లెవెల్ 4లోకి వెళ్దాము. ఓకే, సో జనరేటివ్ టాస్క్ చూద్దాం. జనరేటివ్ అంటే ChatGPT ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు చూస్తున్నారు కదా 4.0, 4.1, O3 మినీ, ఇవి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క దానికి స్పెషలైజేషన్ అన్నమాట, స్పెసిఫిక్గా వాడచ్చు. ఈ ChatGPT 4.0 అనేది ఒకటి స్పెషలైజేషన్ ఉంటుంది, దీనికో స్పెసిఫిక్ ఇంపార్టెన్స్ ఉంటుంది, దీనికో స్పెసిఫిక్ ఇంపార్టెన్స్ ఉంటుంది, దీనికో స్పెసిఫిక్ ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ ChatGPT 5 ఆటో ఏంటంటే మీకు అది డిసైడ్ చేసుకోవాల్సిన పని లేదు ముందులాగా. ChatGPT 5 ఆటోమేటిక్గా అదంతకదే డిసైడ్ చేసుకుంటుంది ఏ మోడల్ యూస్ చేసుకొని ఆన్సర్ జనరేట్ చేయాలని, థింక్ చేయాలా, ఫాస్ట్గా ఇవ్వాలా. అది క్వశ్చన్ బేస్ చేసి సింపుల్ క్వశ్చన్ అయితే అది ఫాస్ట్గా ఇన్స్టెంట్ ఆన్సర్స్ ఇచ్చేస్తుంది. సో అదే కానీ నేను ఇక్కడ కోడింగ్ క్వశ్చన్స్ కానీ ఇలాంటి ఎక్కువసేపు థింక్ చేస్తుంది. కానీ నేను ఇక్కడ చెప్పలేమనుకుంటున్నానంటే ChatGPT 5 ముందులాగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన పని లేదు. లెగసీ మోడల్స్లో ChatGPT 5లో మనం డైరెక్ట్గా మనం ఆటో సెలెక్ట్ చేసుకుంటే అదంతకదే చూస్ చేసుకొని మీకు బెస్ట్ ఆన్సర్స్ ఇస్తుంది. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని కూడా చెప్పచ్చు, స్మార్ట్ ఫీచర్ అని కూడా చెప్పచ్చు. సో నెక్స్ట్ లెవెల్ 4లో నేను ChatGPT ఫస్ట్ 4.0లోకి వెళ్దాము. సో ఇక్కడికి వెళ్ళి ట్రై చేద్దాము. సో చూసిన కదా 4.0లో నేను ఇక్కడ ఏం ట్రై చేస్తున్నాను అంటే మేక్ మీ ఏ యూట్యూబ్ థంబ్నెయిల్. నాకు ఇది జనరేటివ్ టాస్క్ అంటారు అనమాట. ఇది ఓకే ఫర్ మై ఛానల్, తెలుసు కదా నా ఛానల్ నేమ్ AI గేట్వే టీవీ. ఓకే, నాకు AI గేట్వే టీవీకి నాకు థంబ్నెయిల్ కావాలి. ఫర్ ద ఇమేజ్ ఇచ్చి నాకు థంబ్నెయిల్ వచ్చేలాగా చేయమని చెప్తాం. చూడండి నేను ఇక్కడ ఒక అప్లోడ్ చేశాను ఇమేజ్, మేక్ మీ ఏ యూట్యూబ్ థంబ్నెయిల్ ఫర్ మై ఛానల్ ఫర్ వీడియో టైటిల్ ఐ ట్రైడ్ ఎవ్రీ ఇది నాకు. ఓకే, సో ఇది 4.0తో ట్రై చేస్తున్నా ఫస్ట్. సో జనరేటివ్ టాస్క్. సో లెట్స్ సి. సో రిజల్ట్స్ కంపేర్ చేద్దాము. సో వన్స్ జనరేట్ అయిన తర్వాత ఓకే. సో చూడండి, సో చూస్తున్నారు కదా నేను ఇమేజ్ అప్లోడ్ చేస్తే ఆ ఇమేజ్ ఇచ్చి ఏ గేట్వే టీవీ అని ఇచ్చి ఎలా ఇచ్చిందో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. వావ్, నాకు చాలా బాగా నచ్చింది, కామిక్ స్టైల్లో ఇచ్చింది. సో నేను ఇదే క్వశ్చన్ని ChatGPT 5 అడిగి చూస్తా. ఓకే, సేమ్ క్వశ్చన్. ఓకే, సేమ్ ఇమేజ్ కూడా అప్లోడ్ చేద్దాము. సో ఇక్కడ ఎక్కడ ఉండింది అది ఇస్తున్నా. ఓకే, లెట్స్ సి. నాకు క్రియేట్ ఇమేజ్ కావాలి కాబట్టి నేను క్రియేట్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, మీరు సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే అది జస్ట్ సమ్ టైమ్స్ థంబ్నెయిల్ అన్నాం కాబట్టి అది ఆటోమేటిక్గా ఇవ్వాలి, బట్ ముందుసారి ఇవ్వలేదు అది కాపీరైట్ ఇష్యూస్ వల్ల. సో మీరు అలాంటివి ఇవ్వనప్పుడు మీరు ఇమేజ్ అని క్లిక్ చేయండి, సెలెక్ట్ చేసుకోండి, మీకు ఇమేజే ఇస్తుంది. లెట్స్ సి. నాకైతే 4.0 ఇచ్చిన రిజల్ట్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ నా ఇమేజ్ అప్లోడ్ చేసింటే నేను వచ్చేవాడిని. ఓకే, మీకు అర్థమవుతుంది. ఐ ట్రైడ్ ఎవ్రీ మార్వెల్ సూపర్ హీరో గేమ్ ఎవర్ మేడ్. చూస్తున్నారు కదా నా వీడియో టైటిల్ వచ్చింది, థంబ్నెయిల్ వచ్చింది. సో ఇంట్రెస్టింగ్గానే ఉంది, నాకైతే ఆ థంబ్నెయిల్ నచ్చింది. సో 5ది చూద్దాం. సేమ్ వైలెట్ కంటెంట్ పాలసీస్ అంటుంది. డూ యూ వాంట్ మీ ఐ వుడ్ లైక్ టు డిజైన్ ఏ సూపర్ హీరో ఇన్స్పైర్ దట్ యూజెస్ ఒరిజినల్ నాన్ మార్వెల్ క్యారెక్టర్ బట్ స్టిల్ క్యాప్చర్ ద సేమ్. ఎస్. సో నేను ఎస్ అని ఇచ్చేస్తాను.
లెట్స్ ఇప్పుడు ఇస్తుంది ఇమేజ్. సో అది కూడా కంటెంట్ అది పాలసీస్ని వైలేట్ చేస్తుంది. సో సూపర్ హీరోస్ మార్వెల్ అనేది ఒకటి కంపెనీ కదా, అది పెద్ద ఎస్టాబ్లిష్డ్ కంపెనీ. సో మనం అవి యూజ్ చేసుకోవద్దు కదా, అది కాపీరైట్ పడుతుంది కదా. సో సో అదే చెప్తుంది, అది కాపీరైట్ అవుతుంది, నువ్వు యూజ్ చేసుకోవద్దు, కావాలంటే నేను నార్మల్ స్టైల్లో జనరేట్ చేసి ఇస్తాను ఇమేజ్ అని. సో ఓకే ఫైన్, లెట్స్ సి. నాకు ఇమేజ్ జనరేట్ అయితే నేను 4తో కంపేర్ చేసి చెక్ చేసుకోవాలి అంతే, నాకు ఇప్పుడు ప్రజెంట్ అంతే కదా. ఓకే చూడండి, నాకు ఇదేమీ అంత అనిపించలేదు. ప్లస్ నా ఇమేజ్ కూడా నేను అప్లోడ్ చేసిన ఇమేజ్ MP4, ఓకే అది రాలేదు. ఓకే సో నేనేం చేస్తున్నా, నాకైతే MP4 అప్లోడ్ చేశాను, సరే ఇమేజ్ అప్లోడ్ చేయలేదు. నాకు ఈ 2 చూస్తుంటే మీకు ఏది నచ్చింది చెప్పండి. ఇది అసలు నాకేమంత నచ్చలేదు. సో మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి. నాకైతే ChatGPT 4.0నే నచ్చింది ఇమేజ్ క్రియేషన్లో, జనరేటివ్ టాస్క్లో. సో నేను ఇక్కడైతే ఈ లెవెల్లో నాకేం ఇది అంత అనిపించలేదు. ఓకే సో ఫైన్, నేనైతే ఈ దీంట్లో ChatGPT 4 ఈజ్ ద బెస్ట్ అని చెప్తున్నాను. ఓకే మీకు అర్థమైంది కదా. సో ఇమేజ్ జనరేషన్లో మీరు ChatGPT 4 విన్నది. ChatGPT 5 ఇంకా కొంచెం ఈ ఈ ఈ టాస్క్లో అది కొంచెం ఇంకా డెవలప్ అవ్వాలి ఈ మోడ్లో. ఓకే సో లెవెల్ 5 ఇంకొక లెవెల్లో ట్రై చేద్దాము. సో రైటింగ్ చెక్ చేద్దాము, ChatGPT 4 బెస్టా లేకపోతే 4.0 ఓల్డ్ మోడల్స్ బెస్టా. రైటింగ్ అనేది తెలుసు కదా, రైటింగ్ అనేది డిఫరెంట్ రైటింగ్ ఉండొచ్చు, స్క్రిప్ట్ క్రియేషన్ కావచ్చు, ఏదైనా మీ యూట్యూబ్కి కావాల్సిన స్క్రిప్ట్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైటింగ్ ఉంటుంది. సో ఆ రైటింగ్లో ఏది బెస్ట్ అనేది చూద్దాము. మీకు సమ్మరైజ్ చేయడం కానీ ఏదైనా చేయొచ్చు. రైటింగ్ అంటే డిఫరెంట్ టాస్క్ ఉంటాయి రైటింగ్లో. సో ఒక టాస్క్ ఇచ్చి చూద్దాము. సో ఫస్ట్ గో బ్యాక్ టు 4.0. సో మనం ఎప్పుడు 4.0తోనే స్టార్ట్ చేసి 5తో కంపేర్ చేస్తున్నాం కదా. ఓకే రైట్ మీ 45 సెకండ్ ఇలా ఇస్తున్నాను. ఫస్ట్ 4.0తో చూద్దాం. సో టాప్ లెఫ్ట్లో చూసాం కదా, 4.0 సెలెక్ట్ చేశాను ఆల్రెడీ నేను 4.0. ఓకే సో లెట్స్ సి ఇప్పుడు 4.0 ఆన్సర్ ఎలా ఇస్తుందో చూద్దాం. ఓకే నాకు 45 సెకండ్ స్క్రిప్ట్స్ కావాలి నా ఛానల్కి. ఆ స్క్రిప్ట్ వచ్చేసి ఎందుకు గెలాక్సీ Note 7 టెక్నాలజీలో ఫెయిల్ అయింది అనేసి నేను అడుగుతున్న క్వశ్చన్. ఓకే లెట్స్ సీ ద రెస్పాన్స్. స్క్రిప్ట్ ఇచ్చింది, సో విత్ ఇన్ సెకండ్స్లో ఇచ్చేసింది. ఓకే స్క్రిప్ట్, వెల్కమ్ టు ఏ గేట్వే టెక్ ఫై, టుడే విల్ టాక్ అబౌట్ ఓకే 2016లో రిలీజ్ అయిన ఈ బెస్ట్ ఫోన్. ఓకే ఎస్ప్లెయిన్ వాటర్, బట్ దెన్ కేమ్ ద బూమ్, Note 7 phones స్టార్టెడ్ క్యాచింగ్ ఫైర్. సో ఎందుకు ఫెయిల్ అయినది మీకు అర్థమవుతుందా, ఇది ఇచ్చింది చూడండి. సో ఎయిర్లైన్స్ బ్యాన్ చేసాయి, మీమ్స్ ఎక్స్ప్లోడ్ అవుతుంది అది. సో రీకాల్ ఆల్ డివైసెస్ వన్స్. సో చూసారా, సో గెలాక్సీ Note 7 అనేది రీకాల్ చేసుకుంది. సో సామ్సంగ్ ఫేస్ బిలియన్స్లో లాస్ అయ్యింది. సో చూసారు కదా ఎంత బాగా ఇచ్చింది స్క్రిప్ట్, చాలా బాగా ఇచ్చింది. సో 4.0కి నాకు స్క్రిప్ట్ నచ్చింది, కానీ నేను 5తో కంపేర్ చేసి చూడాలనుకుంటున్నాను. సో ChatGPT 5 లెగసీ మోడల్. ఓకే ChatGPT 5 ఆటో పెట్టేస్తున్నాను నేను. సో ఇప్పుడు చూడండి. ఓకే సో ఇక్కడ చూసారు కదా టాప్ లెఫ్ట్లో ChatGPT 5 సేమ్ క్వశ్చన్ ఇస్తున్నాను. సో లెట్స్ సి రైటింగ్ టాస్క్. ఈ టాస్క్లో ఓకే మనం ఇమేజ్ చూసాము, ఇప్పుడు రైటింగ్ చూస్తున్నాము. నాకు ఇమేజ్లో 4.2నే నచ్చింది. సో సేమ్ ఇచ్చిందా, ఇది ఆల్మోస్ట్ సేమ్ ఇచ్చింది. ఓకే బ్యాటరీ స్టార్టెడ్ ఓవర్ హీటింగ్. ఓకే చూద్దాం డిఫరెన్సెస్ చూద్దాము. ఫ్లైట్స్లో బ్యాన్, పబ్లిక్ బ్యానింగ్, మీమ్స్ వైరల్, సామ్సంగ్ హ్యాడ్ టు రికాల్ నాట్ వన్స్ బట్ ట్వైస్. ఓకే రూట్ కాజ్ కూడా ఇచ్చింది. ఓకే చిన్న మిస్టేక్ పెద్ద డ్యామేజ్. ఓకే కాస్ట్ బిలియన్స్ ఆఫ్ డాలర్, బ్రాండ్ ట్రస్ట్ డెంటెడ్. ఓకే నోట్స్ అండ్ ప్రూఫ్ దట్ ఈవెన్ టెక్ జెయింట్స్ కెన్ హ్యావ్ ఎక్స్ప్లోజివ్ ప్రాబ్లమ్స్. ఈ వీడియోని లైక్ చేయండి. నాకైతే ఇది ChatGPT 5 నచ్చింది. సో సింపుల్గా క్లియర్గా ఉంది సో స్క్రిప్ట్. సో నేను ఇక్కడ ఈ రైటింగ్ టాస్క్లో కూడా ChatGPT 5 విన్నర్ అంటున్నాను. సో ఓవరాల్గా చెప్పాలంటే ChatGPT ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఓవరాల్గా మీరు చూసారు కదా, మీకు అర్థమై ఉంటుంది మీకు ఈ ChatGPT 5 అవసరమా లేదా అని. బట్ మీకు చెప్పాలనుకునేది ఏంటంటే ఆల్రెడీ
మీరు వన్స్ లాగిన్ అయిన తర్వాత ChatGPT-5 యూస్ చేస్తారు వితౌట్ సబ్స్క్రిప్షన్ కూడా. కానీ అది కొద్దిసేపు వరకే ఉంటుంది, అంటే 8 to 10 టైమ్స్ క్వశ్చన్స్ అడగడానికి ఉంటుంది. దాని తర్వాత మీరు ఆటోమేటిక్గా ఓల్డ్ మోడల్స్లోకి వెళ్ళిపోతారు. ఓకే, అదే సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీరు ChatGPT-5ను యూస్ చేసుకొని మనం చాలా డిఫరెంట్గా చేయొచ్చు. కానీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ లెగసీ మోడల్స్లో, ఓల్డ్ మోడల్స్లో ఒక్కొక్కటి స్పెసిఫిక్ ఇంపార్టెన్స్ ఉంది. ఒకటి ఇప్పుడు 4 రైటింగ్కి కావచ్చు, ఇమేజ్ జనరేషన్కి కావచ్చు. అదే 4.1 అయితే రైటింగ్కి కావచ్చు, కోడింగ్కి కావచ్చు. 4O కోడింగ్కి బెస్ట్ అన్నప్పుడు చెప్పేవాళ్ళు, 4.1 కూడా కోడింగ్కి బెస్ట్ అని చెప్పి రివ్యూయింగ్కి. సో ఒకటి వచ్చేసి ఇమేజ్ జనరేషన్ బెస్ట్ కావచ్చు. ఇలాంటి మోడల్స్ మనం స్పెసిఫిక్గా దాని గురించి తెలుసుకొని మనం దాన్ని సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. అదే ChatGPT-5లో ఆ ప్రాబ్లం లేదు. మనం ఆటో సెలెక్ట్ చేసుకుంటే ఇట్ విల్ డిసైడ్ ఇట్స్ ఓన్ మోడల్, ఏది యూజ్ చేసుకొని ఏ క్వశ్చన్కి ఏది యూజ్ చేసుకొని ఇవ్వాలి. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు కామెంట్ చేయండి, మీకు ChatGPT-5 సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా కామెంట్ చేయండి. అలా ఆల్సో ఈ వీడియో ఎలా ఉందో, మీకు ఎంత నచ్చిందో చెప్పండి. సో ChatGPT నాకు ఓకే గైస్, చూసారు కదా, మీకు ఇప్పుడు టోటల్ ఐడియా వచ్చి ఉంటుంది. మీరు మటుకు ఖచ్చితంగా నా కామెంట్స్ చేయండి, మీరు ఏమనుకుంటున్నారు. సో మీరు ఏమైనా ట్రై చేసి కొత్త ప్రాంప్ట్స్ కానీ, నేను ఇచ్చిన దానికి సిమిలర్గా ప్రాంప్ట్స్ కానీ ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి. నేను చూస్తాను, మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఏదైనా దాని మీద మీకు వీడియో కావాలా అయితే కామెంట్ చేయండి. అది కానీ రియల్లీ ఇంపార్టెంట్ అయితే నేను దాని మీద వీడియో కూడా చేస్తాను. సో థ్యాంక్స్ గైస్. నా ఓన్లీ ఎయిమ్ ఒకటే, తెలుగు పీపుల్ ఏఐలో అప్డేటెడ్ ఉండాలి. కనీసం నా అంత నాలెడ్జ్ అన్న 10 మందికి ఉండాలి అనేసి. సో నేను నేర్చుకుంటుంటాను, 10 మందికి నేర్పిస్తాను. సో నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ గైస్, బై.